వీడియో చూస్తున్న మీ అందరికీ హ్యావ్ ఏ హ్యాపీ డే అండ్ వెల్కమ్ టు తేజ టాక్స్ తెలుగు. సో నేను ఇప్పుడే రెడీ అయ్యి మా చిన్నోడికి ఇచ్చాను అనమాట. అలా నన్ను వీడియో తీరా అనేసి వాడు జస్ట్ అలా పట్టుకున్నాడు. ఎక్కడికి రెడీ అయ్యాను అనుకున్నారా? నుమాయిష్ ఎగ్జిబిషన్కి. అండ్ ఇంకొక విషయం చెప్పాలంటే ఇది ఫస్ట్ టైం అనమాట నేను నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళడం. సో రెడీ అయిపోయాను. ఎవరితో వెళ్తున్నానో తెలుసా? సో బిందుతో అయితే వెళ్తున్నాను. సో ఎలా వెళ్తున్నామో కూడా చెప్పేస్తాను. మియాపూర్ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాము. సో అక్కడ మెట్రో ట్రైన్ ఎక్కేసి వెళ్తాము. ఎక్కడ దిగుతామంటే గాంధీ భవన్ దగ్గర దిగుతామన్నమాట. సో అక్కడి నుంచి నడుచుకుంటూ ఎగ్జిబిషన్కి వెళ్ళిపోతాము. సో నాంపల్లి ఎగ్జిబిషన్ 2025 మీరు కూడా నాతో పాటు జర్నీ చేయండి ఈ వీడియోలో. సో మీరు కూడా అలా చూసినట్లుంటుంది. సో మేమైతే మెట్రో ఎక్కేసాము. సో అలా టైం పాస్ అవ్వడానికి బోర్ కొట్టకుండా చాలా మాటలు ఉంటాయన్నమాట మా దగ్గర, మాట్లాడుకుంటూ ఉంటాము. సో మేమైతే గాంధీ భవన్ స్టేషన్ దగ్గర దిగుతామన్నమాట, మెట్రో స్టేషన్ దగ్గర. అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తాము. ఇప్పుడైతే ఖాళీ దొరికింది కానీ కూర్చున్నాము. బట్ వచ్చేటప్పుడు మాత్రం ఖాళీ దొరకలేదు, నిలబడి వచ్చామన్నమాట. సో ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. ఇదిగోండి గేట్ నెంబర్ 3కి వచ్చామన్నమాట. మెట్రో స్టేషన్ దిగి అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చాము గేట్ నెంబర్ 3కి. సో అక్కడైతే టికెట్స్ తీసుకున్నాము. సో ఎంట్రీ వెళ్ళిపోతున్నాము. నాన్ హైదరాబాదీస్ ఆర్ ఇయర్ నాంపల్లి ఎగ్జిబిషన్ చూడని వాళ్ళు నాతో పాటు ఈ వీడియో చూడండి, మీరు కూడా వచ్చినట్లుంటుంది. సినిమా టికెట్స్ లాగా హాఫ్ కట్ చేసి హాఫ్ నాకు ఇస్తాడనుకున్నాను. ఫస్ట్ టైం కదండి వచ్చింది. సో అందుకే అక్కడ ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. అందుకే నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాను మొత్తం టికెట్ తీసుకోగానే. ఆ తర్వాత లోపలికి వెళ్ళి సెక్యూరిటీ చెకింగ్ అనమాట. అయిపోయిన తర్వాత ఇక ఎంట్రన్స్ అనమాట. సో ఎగ్జిబిషన్ షాపింగ్, విండో షాపింగ్ ఇష్టపడే వాళ్ళు చక్కగా ఒకసారి వెళ్ళి రండి నాంపల్లి ఎగ్జిబిషన్కి. సో ఎంట్రన్స్ అవ్వగానే ఇదిగోండి ఫస్ట్ షాప్ ఇదే అనమాట. చున్నీలు చూసారా ఎంత బాగున్నాయో. ఇవైతే ఒకటి ఈచ్ 500, 600 అలా చెప్పారనమాట. అండ్ ఇవైతే ఫిక్స్డ్ ప్రైస్ అన్నారు. బట్ మనం బేరం ఆడితే ఖచ్చితంగా తగ్గిస్తారు. అండ్ ఈ షాప్లో స్పెషాలిటీ ఏంటంటే మేము ఫస్ట్ ఎంటర్ అయిన షాప్లో అన్నీ ఆఫ్ వైట్ అనమాట. చాలా మోడల్స్ ఉన్నాయి ఆఫ్ వైట్లోనే, ఎన్ని మోడల్స్ ఉన్నాయో. ఇవి నార్మల్గా నేను షీనిట్స్లో చూశాను, అది 800 అని చెప్పారు. మా అపార్ట్మెంట్లో ఇవే క్లాత్స్ 1000 చెప్పారనమాట. ఒకసారి అప్పుడప్పుడు స్టాల్స్ పెడుతుంటారు కదా. బట్ ఇక్కడైతే 500, 600 అలా చెప్తున్నారు. మేబీ కొంచెం బార్గెన్ చేస్తే తగ్గిస్తారేమో. సో ఈ షాప్లో మొత్తం ఆఫ్ వైట్ ఉన్నాయి. బాలీవుడ్ సూట్స్ అంట షాప్ నేము. సో చూడండి కాస్ట్ కూడా చెప్తున్నారు. అండ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఆల్మోస్ట్ అన్నీ ఆఫ్ వైటే అనమాట. ఇవి 600 ఇవి 600 నీకు ఉంది కదా ఆల్రెడీ ఉన్నప్పుడు. సో బిందుకైతే ఆ టిక్ పెట్టిన సూట్ అయితే నచ్చిందనమాట. సో ట్రై చేస్తుంది, సైజ్ సరిపోతే తీసుకుందామని. యాక్చువల్లీ మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు కూడా ఇదే గేట్ నుంచి రిటర్న్ అవుతాం కాబట్టి సో అన్నీ చూసుకుంటూ వెళ్ళి రిటర్న్ అయ్యేటప్పుడు అన్నీ కొనుక్కుంటాం అనమాట, ఇంకా కొనుక్కోవాలి అనిపిస్తే. హ్యాండ్ బ్యాగ్స్ చూసారు ఎన్ని ఉన్నాయో. లోపల షాప్లో అయితే ఇంకా చాలా వేలాడదీశారనమాట. మీరు ఎవరైనా హ్యాండ్ బ్యాగ్ పిక్చర్లు ఉంటే ఇదిగోండి ఇక్కడికి వచ్చేసి షాపింగ్ చేసేయండి. అండ్ ఈ బ్యాగ్స్ కూడా నచ్చాయి. ఎక్కడికైనా చిన్న ట్రావెల్ 1 day 2 daysకి ఇలాంటి బ్యాగ్ ఒకటి తీసుకుంటే బాగుంటుంది కదా అనేసి అనుకున్నాము. బట్ రిటర్న్ ఇటే షాప్ నుంచి వస్తాం కాబట్టి రిటర్న్ అయితే వచ్చేటప్పుడు తీసుకుందామని. ఇప్పుడు తీసేసుకుందాం అనుకోండి, అన్నీ మోసుకొని వెళ్ళాలి కదా, నాకు తిరగాలి కదా, అందుకని. సో రిటర్న్ వచ్చేటప్పుడు ఇవన్నీ చూసుకుంటూ వెళ్తాము అండ్ వచ్చేటప్పుడు కొనుక్కుంటాం అనమాట నచ్చినవి. మేమైతే ఆఫ్టర్నూన్ 1:30కి బయలుదేరాము. 1:30కి బయలుదేరాము అనమాట. ఎందుకంటే నైట్ ఈవినింగ్ వచ్చేసరికి ఫుల్ క్రౌడ్ ఉంటుందన్నమాట. సో అందుకనేసి ఇప్పుడే వెళ్ళామనుకోండి ప్రశాంతంగా వెళ్ళి షాపింగ్ చేయొచ్చు, బార్గెన్ కూడా ఎక్కువసేపు చేయొచ్చు. వాళ్ళు కూడా ఓపిక్గా బార్గెన్ చేస్తుంటే కొంచెం తట్టుకుంటారనమాట కస్టమర్స్ని. అందుకనేసి ఇప్పుడు వెళ్ళాము. చూడండి ఎన్ని బ్యాగ్స్ వేలాడదీశారో. అండ్ ఆ తర్వాత మేమైతే మధ్యాహ్నం లంచ్ చేసి రాలేదనమాట, కొంచెం త్వరగా రావాలనేసి. సో ఇంత షాపింగ్ చేయాలంటే, ఈ మొత్తం తిరగాలంటే ఎగ్జిబిషన్ మొత్తం మనం కొద్దిగా ఎనర్జీ కావాలి కదండి. అందుకే ఫస్ట్ స్టాల్కి వచ్చేసామన్నమాట. ఫుడ్ స్టాల్కి వచ్చేసి తింటున్నాము. పానీపూరి అండ్ పావుబాజీ అయితే తీసుకున్నాం అనమాట. ఈరోజైతే కావాల్సినంత టైం ఉందనమాట నాకు. ఎందుకంటే నిహాన్షిని మేము పట్టుకుంటాము, నిహాన్షిని రోహిత్ని నువ్వు వెళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసిరా షాపింగ్ అని శ్రీకాంత్ చెప్పేశాడనమాట. నువ్వు ఈరోజు కాదు రేపు నైట్ వచ్చినా ఓకే, నాకేం ప్రాబ్లం లేదు, చక్కగా షాపింగ్ చేసుకొని రండి, మేమైతే పిల్లల్ని పట్టుకుంటామని చెప్పారనమాట ఇంట్లో. సో ప్రశాంతంగా ఉంది. ఫస్ట్ టైం అనమాట నిహాన్షిని
తీసుకొని రాకుండా షాపింగ్ చేయడము. ఎందుకంటే నిహాన్ష్ని ఎత్తుకున్న తిరగాలంటే కొద్దిగా నడుము నొప్పి వచ్చేస్తుంది అనమాట చాలా దూరం నడుస్తుంటే. సో షాప్కి అయితే వచ్చేసామన్నమాట. ఆ డక్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడైతే కిచెన్ ఐటమ్స్ అండ్ డెకరేటివ్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. అన్నీ కొద్దిగా లో కాస్ట్లోనే ఉన్నాయన్నమాట. అంటే మీషో అమెజాన్లో కంపేర్ చేస్తే ఇక్కడైతే తక్కువ ఉన్నాయి. అండ్ మన లోకల్ షాపుల్లో కంటే కొద్దిగా తక్కువ ఉన్నాయా అని అనిపించింది అనమాట నాకు. సో అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయండి. మనకైతే పెద్దగా హిందీ రాదనుకోండి, ఏదైనా నచ్చింది చూశాననుకోండి, ఏ కితనా భయ్యా ఓ కితనా భయ్యా అది మాత్రం అంటుంటాను. ఈ సిరామిక్ పైనాపిల్ చూడండి ఎంత బాగుందో. నాకైతే భలే నచ్చింది. కానీ 1600 చెప్పారనమాట. కొద్దిగా కాస్ట్ ఎక్కువ అనిపించింది. మేబీ కొంచెం బార్గెన్ చేస్తే తగ్గిస్తారేమో, కానీ మరీ తగ్గించిన 1600 కొద్దిగా ఎక్కువ అనిపించిందండి. అందుకని కొనుక్కోలేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి పక్కనే ఉన్న ఈ వుడ్ షాప్కి వెళ్ళాను అనమాట. అంటే అన్ని వుడ్ ఐటమ్స్ ఉన్నాయి. అద్దాలు, పెట్టెలు, బాక్సులు అండ్ ఇంకా ఇవ్వండి గ్రామ్ ఫోన్లు, పాతకాలం ఫోన్లు, ఫ్లవర్ వాజులు, ఇన్ని ఉన్నాయో చూడండి. అన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఈవెన్ అదిగోండి ఒకప్పుడు ఫోన్స్ మొబైల్ ఫోన్స్ లేనప్పుడు ఫోన్స్ వాడేవాళ్ళు కదా, అవి చిన్న చిన్న స్పూన్లు ఇవి కూడా ఉన్నాయి. ఇవి కూడా తీసుకుందాం అనుకున్నాను. ఈచ్ 125 చెప్పారనుకుంటాను. సో నేను అడగలేదు, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అదిగోండి ఫోన్స్ చూడండి. సో అవి కూడా ఉన్నాయన్నమాట. డెకరేటివ్ ఐటమ్స్కి లేదంటూ ఏమీ లేదు అన్నట్లు ఉన్నాయి. సో ఇన్ని ఉంటే డెకరేటివ్ ఐటమ్స్కి. సో మీరు ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకున్నారా, లేకపోతే కొత్తగా ఏమైనా ఇంట్లో కొద్దిగా చేంజెస్ చేసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మీకు కావాల్సిన అయితే కొనుక్కోండి. అన్నిటికంటే నేను బాగా ఇంప్రెస్ అయిన వస్తువు అండి ఇదిగోండి ఈ గడియారం చూడండి లోపల. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మరి ఎంతో అయితే కాస్ట్ అయితే అడగలేదు, ఎందుకంటే మనకు కొంటున్నాము అంటే కాస్ట్ అడగొచ్చు, కానీ ఎందుకు లేని అడగలేదనమాట. సో బౌల్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఖచ్చితంగా రావాల్సిన ఎగ్జిబిషన్ అనమాట. మీరందరూ రండి. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము షాపింగ్కి. ఇక బట్టల షాపింగ్ అయితే మనం కొంచెం ఆఫర్ చేస్తాం, కానీ ఆ ఫర్నిచర్ అయితే కొద్దిగా తక్కువలేండి. సో అందుకే ఇక్కడ స్కర్ట్స్ అయితే ఈచ్ 200 అని అంట. ఇక్కడ అన్నీ ఇలా పెట్టేశారు. కొన్ని అయితే బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగున్నాయి. బట్ నేనైతే తీసుకోలేదులేండి. స్కర్ట్ షర్ట్ కొద్దిగా పొట్టుందనమాట నాకు. సో చూడడానికి బాగుంటాయో లేదో వేసుకుంటా అనేసి నేను తీసుకోలేదు. అండ్ ఇక్కడికైతే వచ్చేసాము. చూడండి ఎన్ని కమ్మలు, ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయో. సో మేము కూడా కొన్ని తీసుకున్నాం అనమాట. మొత్తం అసలు ఏమేమి తీసుకున్నామో అన్నీ నేను వీడియో చివరిలో అయితే చెప్తాను. సో బిందు అయితే కమ్మలు తీసుకుందనమాట. ఇంత పెద్ద పెద్దవి హెవీ నేను పెట్టుకోలేనండి, నాకు హెడేక్ వస్తుంది. కానీ కమ్మలు, క్లిప్పులు, రబ్బర్ బ్యాండ్లు, అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇక్కడ. ఖచ్చితంగా అమ్మాయిలు రావాల్సిందే నాంపల్లి ఎగ్జిబిషన్కి. చాలామంది గర్ల్సే వస్తారు, బాయ్స్ ఎక్కువ రారు అని విన్నాను. ఎందుకు అని ఇక్కడికి వచ్చాక అర్థమైంది అనమాట. సో ఇక్కడ షాపింగ్ అనమాట, షాపింగ్ మెయిన్. సో అందుకని అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసి మంగళగిరి హ్యాండ్లూమ్స్ అండ్ ఈవెన్ పట్టు శారీస్ కూడా ఉన్నాయన్నమాట ఒక స్టాల్లో. అండ్ మధ్యలో చాలా షాపింగ్ చేసాం, కానీ నేను వీడియో తీయలేకపోయాను. ఎందుకంటే ఇద్దరు సెల్లో ఛార్జింగ్ కావాలి కదా, ఎవరింటికి వాళ్ళు వెళ్ళాలి మళ్ళీ రిటర్న్ అవ్వాలి అంటే అనేసి. సో అందుకనేసి వీడియో అయితే తీయలేదు. కానీ ఖచ్చితంగా షాపింగ్ ఇష్టపడే వాళ్ళు అమ్మాయిలు ఖచ్చితంగా నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే రావాలండి ఒకసారి. సో ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది అండ్ క్రౌడ్ అయితే స్లోగా పెరుగుతూ వస్తున్నారనమాట. సో 6:37 కల్లా రిటర్న్ అయితేనే బెటర్, తర్వాత ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది ఈవినింగ్ కదా. పైగా సాటర్డే వెళ్ళాము. అండ్ ఈ కుల్ఫీ తీసుకున్నాను. ఇది కుల్ఫీ చాక్లెట్ ఐస్ క్రీమ్ అనమాట. చాలా బాగుంది. నార్మల్గా నేను ఐస్ క్రీమ్స్ అంత తినను, ఎక్కువగా ఇష్టం ఉండదు. ఐస్ క్రీమ్ ఇష్టం లేదంటున్నానంటే అనుకోకండి. పాప్స్టికల్స్ అయితే ఇష్టం ఉండదు, ఈవెన్ చాక్లెట్ ఐస్ క్రీమ్ కూడా ఇష్టం ఉండదు. బట్ ఇది చాక్లెట్ కుల్ఫీ అనమాట, చాలా బాగుంది. మీరు వచ్చినప్పుడు ఇదిగోండి నా వెనక కనిపిస్తుంది కదా మస్క్ టీ ఐస్ క్రీమ్ అంట, ఏదో షాప్ ఉంది కదా అదనమాట. అక్కడ కొనుక్కున్నాను కుల్ఫీ చాక్లెట్ ఐస్ క్రీమ్, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. సో మధ్యలో డిస్కషన్స్ అనమాట యూట్యూబ్ గురించి. ఏంటో వ్యూస్ రావట్లేదు, ఎక్కువగా సబ్స్క్రైబర్స్ రావట్లేదు, ఏం చేయాలబ్బా అని మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. ఎప్పుడు సరే వస్తుంది ఏదో ఒక వీడియో హిట్ అవుదా అనేసి సడన్గా ఈ ట్రైన్ వచ్చిందనమాట. ఓహో ఇక్కడ ట్రైన్ కూడా ఉందా అనుకున్నాను అనమాట. సో దీంట్లో ఉండి మేబీ అంతా చూస్తారేమో తిరిగి. అండ్ ఇదిగోండి ఈ మోడల్ గౌన్స్ ఇప్పుడు కొంచెం ట్రెండీ కదా. అండ్ ఈ షాప్లో అయితే చాలా వెరైటీ ఆఫ్ కలర్స్ ఉన్నాయన్నమాట మిగతా షాపులతో పోలిస్తే ఒక షాప్లో. సో అక్కడికైతే వెళ్ళాము. సో నేను కూడా కొనుక్కోవాలనుకుంటున్నాను. బట్ వైట్, హాఫ్ వైట్ అనేది అందరూ వేసుకున్నారు, చాలామందిని చూసాను కాబట్టి వేరే కలర్ ఏదైనా తీసుకుందామని. యాక్చువల్లీ బ్లాక్ కలర్ ఉందని వెళ్ళాను అనమాట. బట్ బ్లాక్ కలర్ ఏంటి అంటే అది జార్జెట్ క్లాత్. సో బ్లాక్ కలర్ వద్దనేసి ఇంకా వేరే కలర్ అయితే చూస్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఈ స్కై బ్లూ ఉంది కదా, ఈ కలర్ అయితే చూస్ చేసుకున్నాను అనమాట. బిందుకైతే ఆల్రెడీ ఆ టాప్ ఉందన్నమాట హాఫ్ వైట్లో. సో తను వేరే టాప్స్ అయితే వెతుకుతుంది. అండ్ నేనైతే ఫస్ట్ ఆ స్కై బ్లూ తీసుకుందాం అనుకొని ఆ తర్వాత
మళ్ళీ బేబీ పింక్కి షిఫ్ట్ అయిపోయాను. తీసుకున్నానా లేదా, ఎంత కాస్ట్ చెప్పారు, ఇవన్నీ అసలు ఏమేమి తీసుకున్నామో అన్నీ చూపిస్తానమాట. సో ఫైనల్గా ఈ షాప్కి వచ్చాను. ఈ షాప్లోనే మేము ఎక్కువ టైం స్పెండ్ చేసింది, ఎందుకంటే నేను ఎప్పటి నుంచో బాందినీలో శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ఫైనల్గా ఈ షాప్లో అయితే ఇంకా ఫైనల్గా సెలెక్ట్ చేసామన్నమాట. సో ఈ షాప్లోకి వచ్చి మేబీ ఒక 1 అవర్ ఇక్కడే ఉన్నాము, ఎందుకంటే ఇక్కడే ఎక్కువ షాపింగ్ చేసాం కాబట్టి. సో డ్రెస్ మెటీరియల్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఏమేమి తీసుకున్నామో అన్నీ నేను తర్వాత క్లియర్గా చెప్తాను, బట్ ఇప్పుడైతే నాతో షాపింగ్ చేయండి మీరు కూడా. షాప్ నేమ్ వచ్చి శివకృప హ్యాండీక్రాఫ్ట్స్ అనమాట. చాలా బాగా అంటే బార్గెన్ చేస్తుంటే చాలామంది విసుకుంటూ అలా ఉంటారు కదా, ఇక్కడ మాత్రం చాలా బాగా ఓపిక్గా విన్నారు అండ్ తగ్గించారు కూడా అండి. మీరు ఎవరైనా వెళ్తే ఎగ్జిబిషన్కి ఈ షాప్లో తీసుకోండి డ్రెస్ మెటీరియల్స్ కానీ శారీస్ కానీ. సో మేమైతే ఇవి డ్రెస్ మెటీరియల్స్ అయితే తీసుకున్నాం కొన్ని, బట్ ఇవి బాందిని ప్రింట్ కదా, అండ్ బాందిని ప్రింట్ అంటే మీకు తెలుసు కదా, కొద్దిగా ముళ్ళు వేసి ప్రింట్ చేస్తారనమాట డిజైన్ కోసం. ఆ ముళ్ళు అలాగే ఉన్నాయన్నమాట క్లాత్కి. సో ఆ ముళ్ళు తీస్తే కానీ ఆ డిజైన్ కనపడదు. సో ఆ ముళ్ళని తీయమంటున్నాం అనమాట, అంటే గట్టిగా లాగమంటున్నాము, అప్పుడు మీకు డిజైన్ కనిపిస్తుంది. ఇలా గట్టిగా అంటే ముళ్ళని ఊడిపోయి చిన్న చిన్న ముళ్ళు క్లాత్ మీద ఉన్నవి, అప్పుడు డిజైన్ కనిపిస్తుంది. నార్మల్గా నేను పంజాబీ డ్రెస్ తీసుకుంటే ఓన్లీ టాప్ కుట్టించుకుంటానమాట. చుడీ ప్యాంట్ కుట్టించుకున్నాను అనుకోండి, అవి ఎందుకో త్వరగా చినిగిపోతున్నాయి. సో లెగ్గిన్ వేసేసుకొని ఆ టాప్ వేసేసుకుంటాను. చుడీ ప్యాంట్స్ ఇవి క్వాలిటీ కూడా బాగున్నాయి, ఈవెన్ బ్లౌజులకు కూడా కుట్టించుకోవచ్చు. అండ్ శారీస్ చూసారా, అక్కడ పింక్ శారీ ఉంది కదా, అదైతే 4000 చెప్పారు. ఆ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది, వీడియోలో కంటే రియల్గా అయితే చాలా బాగుంది. అండ్ ఈ పింక్ శారీ పక్కన పెడితే కొన్ని శారీస్ ఉన్నాయండి 10,000 కూడా ఉన్నాయి, అయితే బాగున్నాయండి. ఒక బాందిని శారీ అయితే ఉండాలి ఖచ్చితంగా. అండ్ మీకు 10,000 శారీస్ కూడా చూపిస్తాను. అదిగోండి అక్కడ గోల్డెన్ బార్డర్ ఉంది కదండి, అవి కాస్ట్ 10,000 దాకా ఉన్నాయన్నమాట. అరౌండ్ 10,000 8,000 అలా ఉన్నాయి, అవేం తక్కువ లేదనమాట. సో బట్ శారీస్ అయితే మీకు వీడియోలో కంటే నాకు రియల్గా అయితే చాలా బాగున్నాయి, చాలా క్లాసీగా కూడా ఉన్నాయి, అంత మోటుగా కూడా ఏమీ లేవు. సో మేమైతే కొన్ని మెటీరియల్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అతను ఆ ముడిలు ఉంటాయి కదా క్లాత్కి, అవన్నీ గట్టిగా లాగి తీసేస్తున్నారనమాట. ఈవెన్ వీళ్ళ స్టాల్ శిల్పారామంలో కూడా ఉందండి. అండ్ డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి 6,000 10,000వి కూడా ఉన్నాయి. 10,000కి ఒక డ్రెస్ మెటీరియల్ అనమాట. బట్ తీసుకుని వెళ్తారంటే కస్టమర్స్ కూడా బాగానే తీసుకొని వెళ్తారు. సో మన రేంజ్లో మన బడ్జెట్లో మనం తీసుకోవాలి కదా, మా బడ్జెట్లో అయితే తీసుకున్నాము. ఇదిగోండి ఈ శారీస్, ఈ రెడ్ శారీ బ్లాక్ శారీ అయితే 10,000 అనమాట. సో అంత తక్కువ కాస్ట్ ఏమి లేవు, బట్ ఇవి బయట అయితే ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటాయి. ఇక అరౌండ్ 6 అయిందేమో, స్లోగా క్రౌడ్ కూడా పెరిగిపోయిందనమాట, ఫుల్ క్రౌడ్ వచ్చేస్తుంది. సో మధ్యాహ్నమే రావడం బెటర్ ఆప్షన్ అనమాట. చూడండి ఎంత క్రౌడ్ పెరుగుతుంది మధ్యాహ్నం. ఒక్క షాప్లో నిదానంగా షాపింగ్ చేసుకొని చిన్నగా బార్గెన్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. ఇప్పుడు షాప్ వాళ్ళు కూడా బార్గెన్ చేస్తుంటే ఎక్కువ పట్టించుకోరు, ఎందుకంటే ఎంతమంది క్రౌడ్ ఉన్నారు కాబట్టి. సో అందుకే నాంపల్లి ఎగ్జిబిషన్ వెళ్ళాలంటే మధ్యాహ్నం 1 కల్లా బయలుదేరి 1:30 కల్లా బయలుదేరేసి ఈవినింగ్ 6కి వచ్చామంటే ఆ క్రౌడ్ని మనం తప్పించుకోవచ్చు. చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో. నేను యాక్చువల్లీ కొంచెం కట్లరీ ఐటమ్స్ కూడా కొందాం అనుకున్నాను అనమాట. సో కిచెన్లో వాడేవి ఏమైనా గ్లాస్వి అలా, బట్ ఆల్రెడీ లగేజ్ కొద్దిగా ఎక్కువ ఉంది, పైగా మేము మెట్రోలో వచ్చాం, మెట్రోలోనే తిరిగి వెళ్తాం కాబట్టి అవి కొద్దిగా బరువు ఉంటాయనేసి కొనలేదు. అండ్ ఇక రిటర్న్ అవుతున్నాం అనమాట. మేము 3rd గేట్ నుంచి లోపలికి వచ్చాం కదా, 3rd గేట్ నుంచి రిటర్న్ అవుతున్నాము. షాప్స్ గుర్తుపెట్టుకున్నాం అనమాట ఎక్కడ ఏవి నచ్చావి అనేసి. సో అవన్నీ రిటర్న్ వెళ్ళి అక్కడ తీసుకొని వచ్చేస్తున్నాము. సో అయిపోతాయి అనే ప్రాబ్లమే లేదు, చాలా ఉన్నాయి కాబట్టి. సో వెళ్ళి ఇంకా ఏమేమి నచ్చాయో అవి రిటర్న్ వస్తూ తీసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. ముందే ఇంకా వెళ్తున్నప్పుడే అన్నీ తీసుకొని లగేజ్ పెట్టేసుకుంటే వచ్చేటప్పటికి చాలా లగేజ్ అవుతుంది, అది మోసుకుంటూ తిరగాలంతా. సో అన్నీ జస్ట్ గుర్తుపెట్టుకొని వెళ్తూ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పటికి అన్ని షాప్లో ఏ షాప్లో ఏది చూసాము బాగా నచ్చినాయి గుర్తుపెట్టుకున్నాము. అండ్ నీలోఫర్ కేఫ్ బన్ మస్కానా సమ్ ఏదో అంటారు కదా, రీసెంట్గా నీలోఫర్ కేఫ్ బంజారా హిల్స్ కూడా వెళ్ళాము, చాలా బాగుంటుంది. ఇది కూడా తిన్నాము అనమాట, ఇది ఎందుకు మిస్ అవుతాము. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విన్నారు కదా. సో ఫైనల్గా ఇలా రిటర్న్ అయిపోతున్నాము. మెట్రోలో ఫుల్ క్రౌడ్ అనమాట, రిటర్న్ అయిపోయాము. మేము ఏమేమి కొన్నామో అన్ని ఐటమ్స్ మేము నెక్స్ట్ వీడియోలో చెప్తామన్నమాట, చూపిస్తాము. అంతవరకు బాయ్ బాయ్ అండి, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ నౌ లైక్ అండ్ సబ్స్క్రైబ్.